నమస్తే. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. సత్యమేవ జయతే. ఉరిశిక్ష పడ్డ ఖైదీ కూడా ఈ నేరం నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని చూస్తాడు. రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగ కూడా నేను ఈ నేరం చెయ్యలేదు అని బుకాయిస్తాడు. మనం వేసే ప్రశ్నకి ఎదుటివాడి దగ్గర సమాధానం లేకనే కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, దాడి చేయాలని చూస్తారు, హత్యా ప్రయత్నం కూడా చేయాలని చూస్తారు. కరెక్ట్గా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇదే చేశాడు. తన దగ్గర సమాధానం లేక తన మనుషుల చేత ఏవేవో వీడియోలు పెట్టిస్తున్నాడు. నేను అడిగిన ప్రశ్న ఒక్కటే, ఆ భూమి ఎవరిది, ఎవరికి దానం చేశారు? పంచాయతీకా, మండలానికా, గ్రామ ప్రజలకా? ఎక్కడ ఆ డాక్యుమెంటు? మీరు వసూలు చేసిన డబ్బులు దాతల పేర్లు ఎక్కడా? ఆ లిస్ట్ ఏది? మిగతా డబ్బులు ఎక్కడా? ఇది నేను అడిగిన ప్రశ్న. ఇవి డాక్యుమెంట్ చూపిస్తే సరిపోద్ది. ఈ వీడియోలు పెట్టడాలు, ఈ దాడులు చేయటాలు, ఈ హత్యలు చేయటాలు అవసరం లేదు. అతను అవినీతి చేశాడు కాబట్టే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నా మీద హత్యా ప్రయత్నం చేశాడు.